శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి సుప్రభాతంతో ఆయన మేలుకొలిపే దైవ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. సందేహం లేదు. నేను గంధర్వ గాయని అనేది ఎందుకు ఇక్కడ వాడలేదంటే, గంధర్వ గాయకుడు గాయని అనేది ఇట్లా మన మామూలు ఇదైపోయింది. కానీ దేవదేవుడికి దైవ గాయని దేవదేవుడు ఈవిడ పర్ఫెక్ట్ టైటిల్. పర్ఫెక్ట్ టైటిల్. ప్రతి ఇంట్లో అండి, మన చుట్టుపక్కల ఎక్కడన్నా కాలనీలో ఈ ఆవిడకి ఇప్పటికి లైవ్ ఏది కౌశల్య సుప్రద అనే పాట, కౌశల్య సుప్రజారాం గోరా సంధ్య సమర్థ ప్రవర్తతే అనేది కర్తవ్యం దైవమాహ్నికం. ఇప్పటికి ఎప్పటికి అంతకంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇది పాపులర్ ఆవిడకి. తర్వాత గణేష్ పంచతంత్రం రాశారు ఆవిడ, పాడారు ఆవిడ. ఏమండి దాదాపుగా టీటీడీకి అండి 5 LP రికార్డులు ఆవిడ ఇచ్చేశారు. అదేంటి తర్వాత చెప్పుకుందాం మనం. ఇప్పుడు మనం సంగీతం గురించి మాట్లాడుకుందాం. సంగీతం ఎందుకు ఇదంటే, సంగీతం మనిషికి ఆక్సిజన్ లాంటిది. ఎలా చెప్తానంటేనండి, మనిషి ప్రతిరోజు పగలంతా కూడా అబద్ధాలతోనో లేకపోతే మోసాలతోనో జీవితం గడపాలి, తప్పదు ఎవరికైనా సరే. ఒక చిన్న అబద్ధమైన అంటే ఎంత నీతిగా ఉన్నవాడైనా సరే, లౌక్యం కోసం అయినా సరే ఒక ఇది ఇచ్చేసి ఆ గిల్టీనెస్ ఉంటుంది ఆ మనిషికి. నేను ఇవాళ ఇచ్చేసాను అది చేశానని ఉంటుంది. జీవన పోరాటంలో ఇది తప్పనిసరి ఏ మనిషికైనా. జీవన పోరాటంలో వెళ్తే ఇప్పుడు వచ్చినప్పుడు ఈ లౌకిక ప్రపంచంలో ఎన్నో ఇది కల్తన నైతే ఇంటికి వచ్చేటప్పటికి ఎంతో డిస్టర్బెన్సెస్ తోటి వస్తాడు, వచ్చి పడుకుంటాడు. పడుకున్న తర్వాత మనిషి గురించి చెప్తున్నాను, జీవన విధానం గురించి. పడుకున్న తర్వాత చాలా వరకు నిద్ర పట్టదు. ఇవన్నీ లేకపోయినా కూడా మనిషికి అనేకమైన ఆలోచనల వల్ల, లేకపోతే రేపని ఏమిటో నిద్ర పట్టకుండా ఉంటుంది. నిద్ర పట్టుకున్న తర్వాత ఈ బ్రాహ్మీ ముహూర్తం దాటిన తర్వాత మెలకు వచ్చేస్తుంది. కలతలు నిద్రపోయిన వాడికి ఎప్పటికైనా బ్రహ్మముహూర్తం అంటే 4 o'clock, బ్రహ్మముహూర్తం 3:30 టు అక్కడి నుంచి 4:30 వరకు బ్రహ్మముహూర్తం. అది కరెక్ట్ అయిన ఇది, ప్రశాంతమైన దీనికి. అప్పుడు స్టార్ట్ అవుతుంది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గానం. ఎందుకు చెప్పానంటే ఇదంతా నేను అది విన్న తర్వాత ఈ నిన్న చేసిన ఇది తన ఏదన్నా వ్యాపారంలో ఇచ్చేసిన ఈ నిద్రలో డిస్టర్బెన్స్లు ఫీల్ అయినా కూడా ఇది ఆక్సిజన్ లాగా మనిషి ఒక ఊపిరి పోసి ప్రశాంతత కలిగిస్తుంది బ్రెయిన్కి. ముందు డే ఎలా స్టార్ట్ అయితే అంటే తెల్లవారుజాము నిద్ర లేచిన తర్వాత మనకి ఎలా స్టార్ట్ అయితే అలాగే ఆ రోజంతా గడిచిపోతుంది అంటారు. అంటే ప్రశాంతమైన ఈ భక్తి గీతాలు కానీ ఇది కానీ వింటే ఆ గీతానికి ప్రాచుర్యం పొందింది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. సంగీత సామ్రాజ్ఞి, స్వర సామ్రాజ్ఞి ఆవిడ. సంగీత సామ్రాజ్ఞి, స్వర సామ్రాజ్ఞి కూడా. ఏమండి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఒక్కళ్ళకే ఆవిడకి అర్హత కలిగిన ఇది ఆవిడ. తర్వాత మనకి భారతదేశంలో సంగీత విద్వాంసులు చాలామంది ఉన్నారండి. పండిట్ రవిశంకర్ సితారా, హరిప్రసాద్ చౌరాసియా మురళి ఫ్లూటు, ఏమండి అల్లారక్క ఆయన జుగల్బందీ కూడా చేస్తూ ఉంటాడు. తర్వాత బిస్మిల్లా ఖాన్ షెహనాయి, తర్వాత డికే పట్టమ్మాళ్ వాయిస్ వోకల్, తర్వాత ఎంఎల్ వసంతకుమారి, శ్రీదేవి గారి అమ్మగారు, శ్రీవిద్య గారి అమ్మగారు, శ్రీవిద్య గారు అంటే మన నటీమణి ఉంది కదండి, శ్రీవిద్య గారి అమ్మగారు ఎంఎల్ వసంతకుమారి. వీళ్ళందరూ వోకల్లో దక్షిణాదిలో మెడ్రాస్లో బాగా ప్రాముఖ్యత చెందిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళందరూ సంగీతానికి నదీ ప్రవాహాలు అయితే, వీళ్ళందరినీ మించి వీళ్ళందరి సంగీతాన్ని కూడా అవపాసన పట్టిన సముద్రం లాంటి వారు మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. అంటే దీన్ని బట్టి సుబ్బలక్ష్మి గారి ఘనత ఊహించుకోవచ్చు. వీళ్ళందరూ నదులైతే, నదీ ప్రవాహాలు అయితే సంగీతానికి ఈవిడ సముద్రం లాంటి వారు.
ఆవిడ చాలా ఇచ్చేశారు. ఆ, ఒకసారి 1963లో, అంటే ముందు ఆవిడ చెప్పి తర్వాత జన్మ వృత్తాంతం చెప్తా. అలాగే 1963లో ఎడింబరోలో సంగీత ఉత్సవాలు జరిగినాయి బాగా. ఎడింబరోలో సంగీత ఉత్సవాలు జరిగితే, అంటే సంగీత ఉత్సవాలు అంటే ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి సంగీత విద్వాంసులను పిలిపించి కార్యక్రమాలు చేస్తారు అక్కడ. ఏమండి, కార్యక్రమాలు చేస్తే అందులో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది ఒకటి. అంటే ఈవిడ గాయనిగా ప్రసిద్ధి పొందిన తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కచేరీ వచ్చింది అక్కడ. అక్కడ కచేరీకి చాలామంది విద్వాంసులు వచ్చారు. కేరళ రాష్ట్రం నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, ఆంధ్ర నుంచి వచ్చారు, ఎంతమంది నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చారు. అయిన తర్వాత అక్కడ ఆ విద్వాంసులు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఈవిడ ఎంఎస్సి సుబ్బలక్ష్మి గారు కచేరీ చేస్తుంటే సుబ్బలక్ష్మి గారి గానానికి కళ్ళు ఆవిడ పాడుతున్నప్పుడు ఆవిడ ఎక్స్ప్రెషన్స్కి అప్పచెప్పారండి మొత్తం విద్వాంసులందరూ. అంటే సైలెంట్ అయిపోయారు వాళ్ళు ఆవిడ పాడుతుంటే, ఆవిడ గానానికి. ఏమండి, అలా ఉంటున్నప్పుడు అందరూ కూడా ఇక ఈ ఆవిడ పాడిన వెంటనే చప్పట్లతో అభినందించారు విద్వాంసులు కూడా, ఏది కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళు కూడా. ఇక దీన్ని బట్టి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఘనత మనం చేసుకోవచ్చు. దీని తర్వాత వాయిద్యాలతో 150 వాయిద్యాలతో జూబిన్ మెహతా అని ఒక ప్రముఖ సంగీత విద్వాంసులు, ఫారిన్కి సంబంధించిన ఆయన కచేరీ ఉంది. కచేరీ ఉంటే ఆయన చూసేసి సుబ్బలక్ష్మి గారి తర్వాత నా దానికి అసలు ఆడియన్స్ ఉంటారో ఉండరో అనే డౌట్ వచ్చేసింది. 150 వాయిద్యాలు, డిఫరెంట్ కన్సర్ట్ ఏమి ఇస్తారు కదా, ఇళయరాజా కూడా ఇచ్చారు ఒకసారి ఎప్పుడు మన ఫారిన్లో. లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ 150 అంటే టిపికల్గా ఇస్తారనమాట అన్ని. స్వర విన్యాసం అంటారు ఎక్కువ సరిగమల్లో, ఒక దీంట్లో వస్తుంది సంగీతంలో. ఆయన బాగా పేరు పొందిన జూబిన్ మెహతా అంటే బ్రహ్మాండమైన విద్వాంసుడు ఆయన. ఆయన భయం వేసేసింది. ఇచ్చేసి ఆ కచేరీ అయిపోయిన తర్వాత వెళ్ళి ఆవిడ నమస్కారం చేసి, అమ్మ మీ గానం ముందు నేను చాలా చిన్నవాడిని, మీరు ఆశీర్వదిస్తే నెక్స్ట్ ప్రోగ్రాం నాది, మీరు ఆశీర్వాదంతో నాకు అభినందనలు రావాలి అని చెప్పి నన్ను ఆశీర్వదించండి అమ్మ అని చెప్పి నమస్కారం పెట్టాడు. ఆవిడ ఏదో బెస్ట్ విషెస్ చెప్పింది, వెళ్ళారు. అంటే అలాంటి విద్వాంసులకు కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారంటే సంగీతం అంటే అంత ఇది వచ్చింది వాళ్ళకి. దీన్ని బట్టి అర్థమైంది సుబ్బలక్ష్మి గారికి భగవంతుడు ఎందుకు ఎవరిని ఎలా ఎక్కడ పుట్టిస్తాడు అనేది అది మనం చెప్పలేం కానండి. కానీ ఒక లోటు కలిగించిన దాన్ని వేరే విధంగా తీరుస్తాడంటానికి భగవంతుడు ఏర్పాటు చేస్తాడంటానికి ఉదాహరణ సుబ్బలక్ష్మి గారి జన్మం. మధురై మీనాక్షి అమ్మవారికి బాగా ప్రసిద్ధి చెందింది. ఆ మీనాక్షి అమ్మవారి గుడికి పక్కన సందులోనే ఒక ఇల్లు. కానీ ఇదివరకు మీకు తెలుసుండొచ్చు, దేవదాసీలని ఉండేవాళ్ళు. తెలుసండి. అంటే వాళ్ళు ఎంతవరకు దేవాలయానికి ఎక్కడ కార్యక్రమాలు వచ్చినా, ఏ దేవుడికి ఏ ఉత్సవాలు జరిగినా కూడా వాళ్ళు పాడేవాళ్ళు పాడతారు, నృత్యం చేసేవాళ్ళు నృత్యం చేస్తారు. ఆ కుటుంబంలో పుట్టింది ఈవిడ. అందుకనే గుడి పక్కనే కాపురం. ఏమండి, షణ్ముఖ వడివేలు తల్లి, ఆవిడ కూడా వైలిన్ విద్వాంసురాలు. వీళ్ళ నానమ్మ అక్కమ్మాళ్ళు అనేవాళ్ళు, ఆవిడ ఒక విద్వాంసురాలు. తండ్రి సుబ్రహ్మణ్య అయ్యారు, ఏదో ఒక మామూలుగా చేసేవాళ్ళు. అంటే వీళ్ళ కుటుంబం మొత్తం సంగీత సాధన, అంటే గుడికి అంకితం. మీనాక్షి అమ్మవారికి దేవీ దేవతలకు అంకితం వాళ్ళ సంగీతం మొత్తం. ఎక్కడ ప్రోగ్రాం వచ్చినప్పుడు మండపాల్లో ప్రోగ్రాంలు చేస్తూ ఉంటారు కదా, అది చేస్తారు. అది చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ ఇస్తూ ఉంటారు పిల్లల్లో. ఆ కుటుంబాల అంకితం అనమాట. ఇక దేవదాసులు అంటే మన తెలుగులో ఒక బ్యాడ్ వర్డ్ ఉందండి, అది మనం చెప్పుకోకూడదు అంటే బెటర్, అందరికి తెలిసే ఉంటుంది దేవదాసులు అంటే. అది ఒక్కటే. మరి ఆవిడ కర్మఫలం ఏమిటో అది ఆ కుటుంబంలో పుట్టించాడు. విద్వాంసుల కుటుంబంలో పుట్టించవచ్చు కదా దేవుడు. అది ఎందుకు, దాన్ని ఎలా తీర్చాడు అనేది నేను చెప్తాను. అయిన తర్వాత మొట్టమొదటి నుంచి ఆవిడ ఇంట్లో అంటే మనకి తామర పూతో పోల్చొచ్చు, బురదలో అంతే కదా. ఏమండి, మొట్టమొదటి నుంచి సంగీతం ఆ ఇంట్లో వీణ కానీ వయలిన్ కానీ మొత్తం కుటుంబం అంతా
ఏదో విధంగా సంగీత రూపంగా సంగీత సాధన చేసేవాళ్ళే. ఒక తెల్లారి లేస్తే చిన్న పాప పడుకున్నప్పటి నుంచి, సుబ్బలక్ష్మి గారు పడుకున్నప్పటి నుంచి చెవిలో మొత్తం సంగీతమే వినేది ఆవిడ. ఇక అక్కడి నుంచి సంగీత కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఆవిడకి ఇంట్రెస్ట్ దేనికి కలగదు. ప్రాథమిక విద్యాభ్యాసం చదివి కూడా 6వ తరగతి వరకు వెళ్ళింది ఆవిడ మధురైలో. అంటే అప్పట్లో చదివించేవాళ్ళు. 6వ తరగతికి వెళ్ళిన తర్వాత ఒక ఉపాధ్యాయుడు ఏదో తప్పు చేశామని, ఏదో హోంవర్క్ ఏదో చేయలేదని చెప్పి కేకలేశారని చెప్పి ఇక నేను స్కూల్కి వెళ్ళనని మొండికేశారు సుబ్బలక్ష్మి గారు. నేను స్కూల్కి చదువుకోను, సంగీతం నేర్చుకుంటాను అని చెప్పి సంగీతం దానికి ఆవిడ ఈ సంగీతం నేర్చుకుంటానని చెప్పి మొండికేసింది. మొండికేసిన తర్వాత ఇక వాళ్ళు కూడా ఒప్పుకున్న, వాళ్ళ సంగీతం అంటే ఇష్టం కదా, పైగా దేవాలయానికి బాగా వాళ్ళు అంకితం అయిపోయి ఉన్నాడు. ఇచ్చేత చదువుకుంటే వాళ్ళకి ఎప్పుడు కూడా పూర్వకాలం వాళ్ళకంటే చదువు కంటే కూడా ఈ విద్య పట్ల, నటన పట్ల వీళ్ళందరూ బాగా ఇదిగా ఉండేవాళ్ళు, తపస్సులాగా చేసేవాళ్ళు వాళ్ళు. ఇచ్చేతంటే వాళ్ళ నాయనమ్మే అక్కమ్మాళ్ళ గారుగా సంగీత విద్వాంసురాలు అంటే చూసుకోండి. ఈవిడ తల్లి కూడా షణ్మిక ఒడివేలు కూడా సంగీత విద్వాంసురాలు. ఏమండి వాళ్ళ దీంట్లో ఆవిడ కడుపును పుట్టిన ఈవిడ విద్వాంసురాలు కాకుండా పోతుందా? ఏమండి అయిన తర్వాత నారాయణ వ్యాస్ గారి దగ్గరేమో హిందుస్థానీ సంగీతాన్ని, సిద్ధేశ్వరి దేవి దగ్గర టుమ్మిరి భక్తి సంగీతాన్ని నేర్చుకున్నారు. నేర్చుకుని 12వ ఏటనే కచేరీ ఇచ్చేశారు ఈవిడ. అంటే పూర్వం అలాగే ఉండేది. బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, బాలమురళీకృష్ణ గారు కానీ వాళ్ళందరూ కూడా చిన్నతనంలోనే 8వ ఏటనో 9వ ఏటనో ఆయన కచేరీ చేశాడు. ఈవిడ 12వ ఏటన కచేరీలు కూడా ప్రారంభించారు ఈవిడ సుబ్బలక్ష్మి గారు. ఏమండి ఇలా వేస్తుండగా అరయ్యకూడి రామనాథన్ అయ్యర్ గారు అని ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడు. ఆయన మెడ్రాస్ మ్యూజిక్ కామెడీలో ఈవిడ కచేరీలన్నీ అప్పటికే పాపులర్ అయిపోయింది. మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో అంటే ప్రతిష్టాత్మకం అది. నేను ఇంతకుముందు లీలగారి దాంట్లో చెప్పాను. నేను మ్యూజిక్ అకాడమీలో కచేరీ అంటే ఒక అసలు స్వర్గలోకంలో స్థానం సంపాదించినంత అలా భావిస్తారు అందరూ, సంగీత విద్వాంసులు అందరూ. వచ్చినప్పుడు అక్కడ ఆయన కచేరీ ఉంది. ఆయన ప్రముఖ విద్వాంసుడు, వోకల్ కచేరీ ఉంటే ఆయన ఏం చేశారంటే, నేను రాలేకపోతున్నాను, సుబ్బలక్ష్మి గారు ఉన్నారు కదా, ఆవిడ చేత కచేరీ చేయించండి. అప్పటికి చిన్నపిల్ల ఆవిడ, 12, 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఎంత ఉంది, చేయించండి అన్నారు. అక్కడ విద్వాంసులు అందరూ వచ్చారు ఆ కచేరీకి. మ్యూజిక్ అకాడమీ అంటే ఒక ఇది కదా, ప్రెస్టీజియస్. చెంబై వైద్యనాథ్ భాగవతార్ గారు అని ఆయన కూడా విద్వాంసుడు, ఆయన కూడా వచ్చారు. ఆయన వచ్చి అందరూ వస్తున్నారు. చిన్నపిల్ల ఆయన రావట్లేదు, రామనాథన్ గారు రావట్లేదు అనేటప్పటికి అందరూ పెదవి ఇచ్చారు. చిన్నపిల్ల ఏం పాడుతుంది, ఇక మనం వెళ్ళిపోవచ్చాము అన్న ఇదిలో ఉంటుండగా కచేరీ స్టార్ట్ చేసింది. అంతే, స్పెల్ బౌండ్. అసలు విపరీతమైన ఇది వచ్చేసింది. ఏమిటి వాయిస్, వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈవిడేదో అక్కడ స్వర్గలోకంలో ఈశ్వరుడు ముందో నారాయణ ముందో పాడి వచ్చినట్టుగా ఉంది అని అందరూ ఫీల్ అయ్యారు. ఫీల్ అయినప్పుడు ఆ కచేరీతోటి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. క్రేజ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఆనంద వికటంలో ఒక విలేకరు ఉన్నాడు. ఆయన ఆనంద వికటన్ అంటే జమిని వాసన గారిది అది. ఆనంద వికటనం తాకట్లో ఉంటే ఎవరో అమ్మేయబోతుంటే జమిని వాసన గారు కొన్నారని ఇదివరకు మనం వాసన గారి దాంట్లో చెప్పుకున్నాం. ఆయన నడుపుతున్నాడు. అందులో విలేకరి సదాశివన్ గారని ఒక ఆయన, ఆనంద వికటన్ విలేకరి. ఈ కచేరీ చూశాడు, ఆయన ముగ్ధుడైపోయాడు. ఆయన వెంటనే ఆవిడ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తల్లిగారితో మాట్లాడాడు. అమ్మా, ఈవిడ కచేరీ విన్న తర్వాత నాకు అసలు మనసులో లేదు. చాలామంది విన్నాను, చాలామంది గురించి రాశాను నేను, కానీ ఈవిడ గురించి రాయాలంటే ఈవిడికి చాలా అనిపిస్తుంది. మీరు కనుక నాకు అనిపిస్తే, నేను కలికి అనే పత్రిక నడుపుతున్నాను. నేను ప్రజా సంక్షేమం కోసం, ప్రజా కోసం ఓన్లీ బెనిఫిట్ లేకుండా, ఓన్లీ కేవలం ఒక మంచి విషయాలు చెప్పడానికి నా కలికి అని పత్రిక నడుపుతున్నాను. దీని ద్వారా ప్రచారం ఇస్తాను సుబ్బలక్ష్మి గారికి. తర్వాత నేను కచేరీలు అరేంజ్ చేస్తాను నాకున్న పలుకుబడితోటి. విలేకరిగా నాకు ఆనంద వికటన్ అంటే ఒక ప్రెస్టీజియస్ విలేకరిగా నాకు పేరుంది. మీరు అనుమతిస్తే ఈవిడికి కచేరీలు అన్ని ప్రాంతాల్లోనూ, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అరేంజ్ చేస్తాను నేను.
నా పలుకుబడి ఉపయోగించని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. ఢిల్లీ తీసుకెళ్లి గాంధీకి నెహ్రూకి పరిచయం చేశాడు. అక్కడ పాడించాడు ఆయన. గాంధీ నెహ్రూ గారికి కూడా ఈవిడ గాత్రాన్ని పరిచయం చేసి వాళ్ళందరూ సుబ్బలక్ష్మి గారిని మెచ్చుకున్నారు. కచేరీలన్నీ అరేంజ్ చేశాడు ఆయన మొత్తం. అందరితో మాట్లాడి విలేకరు కదా ఆయన, అక్కడక్కడ మాట్లాడి మొత్తం దాదాపుగా 10 ప్రాంతాల్లో సంగీతానికి నేను మొన్న ఒకసారి చెప్పాను, నేను సరిగమ పదనిసాలకి భాషా భేదం లేదు. ఏమండి, భాష అనేది ఎక్కడ ఏది చేసినా సరిగమలు ఒకటే, యూనివర్సల్ సంగీతం అనేది అంతే. అలాగా ఆవిడ ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఇది అప్లాస్ వచ్చేసింది ఆవిడ గానానికి. ఇదైపోయారు. అయిపోయిన తర్వాత అలాగా చేస్తుందో వీళ్ళిద్దరికి ఈయనకి ఆల్రెడీ పెళ్ళయింది. అంటే భగవంతుడు కలిపిన బంధం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అండి. భగవంతుడు ఎవరిని ఎందుకు కలుపుతారో చెప్పలేము అంటానికి చూసారా. అంచేతంటే ఆలంబన అంటారు వీడి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఒక మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి, దేవదాసు కుటుంబం నుంచి వచ్చి ఆవిడ ఒక చిన్న తరహాలో కచేరీలు చేసుకుంటూ ఉంటే ఆవిడని ఎలివేట్ చేయడానికి పంపించినట్టుగా, భగవంతుడు పంపించినట్టుగా సదాశివం గారు ఆవిడకి తోడయ్యారు. తోడైతే అప్పుడు సదాశివం గారి మీద మొత్తం డిపెండ్ అవ్వాల్సి వచ్చింది వాళ్ళు. అంటే ఏది వచ్చినా కూడా ఆయన అడిగి కచేరీలు అంటే ఆయన పంపించడం, ఆయన మాట్లాడటం. సో ఈయన మనకు అవసరం అని అనిపించి వాళ్ళిద్దరి మధ్య కూడా ఆ పవిత్ర బంధంగా గోచరించింది వాళ్ళిద్దరికి. ఏది కచేరీకి వెళ్తుంటే కూర్చేటప్పుడు 1940లో వివాహం చేసుకున్నారు వాళ్ళు. కానీ ఆల్రెడీ సదాశివం గారికి ఒక వివాహం అయింది. అది సుబ్బలక్ష్మి గారికి తెలుసు. తెలిసే ఇది ఎందుకు చేసుకున్నారంటే ఒక భక్తుడు భగవంతుడిల మధ్య బంధం ఉంటుంది చూసారా, అలాగే ఆయన భగవంతుడిలాగా చూస్తుంది ఆవిడ. సంగీత భక్తురాలు ఈవిడ. ఈవిడైతే ఆవిడ భగవంతుడిలాగా చూస్తే అలాగా ఆయన కూడా అలాగే వీళ్ళది ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళది సంసార బంధం కాదు, సంగీత బంధం. పర్ఫెక్ట్ గా చెప్పాలంటే సదాశివం గారు కూడా కేవలం ఈ లౌకిక భౌతిక విషయాల కోసం ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆవిడ సంగీతం నచ్చి ఆవిడ సంగీతాన్ని అజరామరం చేయాలని చెప్పేసి దేశం అంతటా దేశ విదేశాల్లో ఆవిడ గాత్రాన్ని పరిచయం చేయాలని చెప్పి ఆయన ఒక పవిత్రమైన భావంతో సుబ్బలక్ష్మి గారిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. అంతే తప్ప ఏదో దీనివల్ల లాభం పొందుతాం అని కాదు. ఈ తర్వాత ఇది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి విదేశాల్లో అమెరికా దగ్గర నుంచి మొత్తం కచేరీలన్నీ చేశారు. విపరీతమైన పేరు వచ్చేసింది. లక్షల కోట్లు కూడా వచ్చినాయి. కానీ ₹1 కూడా వాళ్ళు సొంతానికి వాడుకోవాలి. ఈవెన్ సదాశివం గారు కూడా. ఈయన కలికి పెట్టారు కదా, ఈ కలికి మీద వచ్చిన లాభంతో ఈ ప్రచారం సుబ్బలక్ష్మి గారు ఈ ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత దానికి బాగా సర్క్యులేషన్ పెరిగింది. విపరీతమైన లాభాలు వచ్చి ప్రైమ్ ఏరియాలో ఒక మంచి భవనం కొన్నారు, కలికి భవనం అని. లక్షల కోట్లు వచ్చేసిన అప్పట్లోనే కలికి భవనం అని పెద్ద భవనం కొన్నారు. ప్రెస్కి వాటికి కలికి దానికి అక్కడ దాంట్లోనే కాపురం, దాంట్లోనే సంగీత సాధన, సంగీతాలయం, మొత్తం శిక్షణాలయం, మొత్తం అందులోనే అంత బిల్డింగ్ అంటే ఎంత పెద్ద బిల్డింగ్ అంటే ఎల్ఐసి బిల్డింగ్ అంత కాకపోయినా దాంట్లో సగం కలికి భవనాన్ని కొన్నారు వీళ్ళు భార్యాభర్తలు, కేవలం సుబ్బలక్ష్మి గారి కోసమే. ఈయన కూడా తన మ్యూజిక్కే అంకితం చేశారు సదాశివం గారు. కేవలం భార్యగా ఆయన ఎప్పుడు చూడలేదు ఆవిడని ఎప్పుడు భార్యగా, తన భార్య అజమాయిషి అనేది కాదు. ఆవిడ గాత్రం ప్రపంచవ్యాప్తం కావాలనేది ఆయన ధ్యేయం. అయిపోయిన తర్వాత ఏమైందంటే ఈవిడ ఇక ఆయన భగవంతుడు భక్తురాలు అన్న చందానం వాళ్ళిద్దరూ కాపురం చేశారండి. వాళ్ళ సంతానం లేదు, సంతానం కోసం ఆశించలే, సంగీతం కోసం ఇచ్చేశారు వాళ్ళు, కృషి చేశారు జీవితాంతం. ఇలా ఉంటుంది. ఆయన చెప్పిందే ఏ పని చేసేవారు కాదు ఈవిడ సుబ్బలక్ష్మి గారు. ఆయనకి ఇది లేనిదే, ఆయన కనుసన్నలు లేనిదే ఏ పని చేసేవారు, కంప్లీట్ ఆధారపడిపోయారు సదాశివం గారి మీద. సదాశివం గారికి పిల్లలు ఎంతమంది? ఒక అమ్మాయి, ఫస్ట్ బాయ్. ఆ తర్వాత వాళ్ళు చూసుకున్నారు, ఈవిడే చూసుకున్నారు. ఇలా ఉంటుండగా దాదాపుగా వీడి బంధం 57 సంవత్సరాలు సాగింది. వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే మీరుండగానే నేను వెళ్ళిపోవాలని చెప్పేసి ఈవిడ అనుకున్నారు. ఆవిడ
ఎప్పుడు చెప్తూ ఉండేవారు, మీరు లేకపోతే నేను నా సంగీతం ఇక ఉండదేమో, అంచేత మీరు ఉండంగానే నేను వెళ్ళిపోతే భగవంతుడి సన్నిధికి చేరుకోవాలని ఉంది అని చెప్పేసి చాలాసార్లు చెప్తూ ఉండేవారు సుబ్బలక్ష్మి గారు. ఓకే. అంటే వాళ్ళ బంధాన్ని చూడండి అదే ఏమండి. ఆయన తప్ప అంత పవిత్రంగానే చూశారు ఆయన సదాశివం గారు. ఒక పవిత్రమైన గంగాజలం లాంటి బంధం అండి వాళ్ళది. అదే అంత ఇదిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి 57 సంవత్సరాల వాళ్ళ ఇది తర్వాత 1997లో ఆయన హఠాత్తుగా మరణించాల్సి వచ్చింది. ఓకే. సదాశివం గారు. కానీ ఈవిడ కోరిక 57 సంవత్సరాల తర్వాత. అదే ఈవిడ ముందు కోరుకున్నారు, ఆయన ముందే ఎప్పుడైనా కోరుకున్నారు. ఆవిడ అంత పవిత్రంగా భావించారు వాళ్ళ బంధం. వాళ్ళ బంధం సంసారం ఇది కాదండి, మామూలు లౌకిక సంసారం కాదు వాళ్ళది. ఇది మనం గ్రహించుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లౌకిక బంధం కాదు, రైట్, భౌతిక బంధం కాదు వాళ్ళది. కేవలం వీళ్ళే ఈ సంగీతాన్ని మన దైవికం అనుకుంటే ఆ దైవ బంధం వాళ్ళది. రైట్. అలా అయిపోయిన తర్వాత ఇక అంతే, ఆవిడ కంప్లీట్ ఒక ఊపిరి ఆగిపోయినట్టు అనిపోయింది ఆవిడకి. అప్పటి నుంచి కనీసం ఆవిడ తంబురా కూడా ముట్టుకోలే, మ్యూజిక్ కచేరీ లేదు, సంగీతం ఆపేసింది ఆవిడ, పాడలా. అంతకుముందు జరిగినాయి, ఆయన ఉన్నప్పుడు జరిగినాయి. కానీ అంటే వీళ్ళ లాంగెస్ట్ బంధం 57 సంవత్సరాలు జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇలాగ అయిన తర్వాత ఆవిడికి ఒక ఇలా ఉంటూ ఆ వైరాగ్యంలో ఉంటూ, సంగీతం ఉంటూ, దైవారాధనలో ఉంటూ, అంతకుముందే పాడారు, భర్తకు ముందే పాటలు పాడేసి రికార్డులని పాడారు. ఆ తర్వాత మ్యూజిక్ జోలికి వెళ్ళాల. దైవారాధనలో ఉంటూ 7 సంవత్సరాలు గడిపేసి 2004లో న్యూమోనియా వ్యాధి వచ్చి, ఊపిరితిత్తుల వ్యాధి వచ్చి ఆవిడ సుబ్బలక్ష్మి గారు పరమ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు, భర్త దగ్గరికి చేరుకున్నారు. కౌశల్య సుప్రజ అనేది ఏ టైంలో ఆవిడకి బ్రేక్? అది చెప్తాను నేను, అది వేరే ఇష్యూ ఇది. ఇప్పుడు ఇది సుబ్బలక్ష్మి గారి కథ, సంగీత కథ. ఓకే. దాదాపుగా అన్ని దేశాల్లోనూ ఈవిడ సంగీత కచేరీలు చేశారు, అన్ని దేశాల్లోనూ. అన్ని దేశాల్లోనూ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఈవిడ. సుబ్బలక్ష్మి గారి గాత్రం అంటే అందరు విద్వాంసులకి కూడా ఒక ఇది అయిన తర్వాత సదాశివం గారిని పెళ్లి చేసుకున్న తర్వాత లాభం ఏంటి, భగవంతుడు అన్నాను కదా నేను, ఈవిడికి ఆ దేవదాసి అనే ముద్ర చెరిగిపోయింది. సదాశివం గారు పెళ్లి చేసుకున్నాను, దేవదాసి అనే ముద్ర కుటుంబం ఉంది కదా, సద్బ్రాహ్మణ ఒక మంచి పేరు సుబ్బలక్ష్మి గారికి వచ్చేసి సదాశివం గారిని పెళ్లి చేసుకున్న తర్వాత. అందుకే ఆయన అలా అక్కడ పుట్టించి ఇక్కడ చేర్చాడేమో భగవంతుడు అని ఒక ఆలోచన వచ్చింది. ఓకే. ఇప్పుడు ఏదో ఒక రెమెడీ ఇస్తాడు కదండి భగవంతుడు, ఏదో ఒక రెమెడీ ఇస్తాడు. ఓహో నువ్వు ఏదో చిన్న తప్పు చేయడం వల్ల అక్కడ పుట్టావు, ఇప్పుడు నీకు రెమెడీ ఇస్తున్నాను అని చెప్పి ఆయన చేర్చాడు. ఆయన అంత పవిత్రంగానే ఆయన చేసుకున్నాడు ఆయన. తర్వాత ఆవిడ జీవితంలో జరిగిన ఒక ఘనమైన ఇన్సిడెంట్లు 2 ఉన్నాయి ఆవిడ జీవితం యొక్క దీంట్లో. గొప్ప గొప్ప వాళ్ళు ఏం చేశారు, ఆవిడ గురించి ఏం చేశారు, ఎవరెవరు తిరుపతి దేవస్థానానికి ఆవిడ ఎందుకు పాడారు, ఎలా పాడారు, ఏమిటనేది 2 ఇన్సిడెంట్లు ఉన్నాయి ఆవిడ జీవితంలో జరిగినాయి. అంటే ఆవిడ గొప్పతనానికి ప్రతీకలుగా ఆ 2 ఇన్సిడెంట్లు ఉంటాయి, అవి రేపు చెప్తాను నేను.